ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. త్వరగా రండి, లేదంటే బాస్ తిడతారు. ఇప్పటికే చాలా కోపంలో ఉన్నారు. జాగ్రత్తగా విగ్రహం తీసుకోండి, లేదంటే కింద పడిపోతుంది. జాగ్రత్త. చూసి జాగ్రత్తగా తోసుకుని రండి, త్వరగా. అరే అరే అరే, జాగ్రత్త జాగ్రత్త, పడిపోతుంది, చూసుకో. జాగ్రత్తగా తీసుకురండి, పడిపోయిందంటే కోట్ల కొద్ది లాసు. ముందు టచ్ చేసి పెయింట్ ఎండిపోయిందో లేదో చూడండి. ఆరిపోయింది బాస్, సేమ్ టు సేమ్ గా ఉంది. గుడ్. ఈ శిల్పుల శ్రమ ఎప్పుడు వ్యర్థమవ్వదు. ఇదే విధంగా అన్ని స్టాచ్యూస్ ని నేను మార్చబోతున్నాను. కోట్ల కొద్ది డబ్బు సంపాదిస్తాను. ఈ విషయం ఎవరికి తెలీదు. హలో, చెప్పండి. ఏం చెప్తున్నావు నువ్వు? బాస్ బాస్, ఒక స్కూల్ బస్ ఇక్కడ పిక్నిక్ కోసం వస్తుందంట. బస్సు వస్తుందా? ఇది స్కూల్ పిక్నిక్ టైం కాదు కదా. అందుకే కదా మనం ఈ సీజన్ లో పని చేస్తున్నాము. ఎవరైనా వాళ్ళని ఆపండి, బస్సు ఇక్కడికి రాకూడదు. వస్తే అందరికి మన విషయం తెలిసిపోతుంది. దిగులు పడకండి బాస్, మన వాళ్ళకి చెప్పాను, ఆ బస్సు ఇక్కడికి రాదు. గుడ్, వెరీ గుడ్. ఈ బస్సే అనుకుంటాను, ఫోన్ చేసి చెప్తాను. చెప్పు, ఏంటి? బస్సు వచ్చేసింది. రేయ్ రండి, బస్సు వచ్చేసిందంట. బస్సు ఆపండి, బస్సు ఆపండి, ఆపని చెప్తున్నాగా. లేదు, ఇది స్కూల్ బస్సు, నేను దీన్ని ఆపలేను. వీళ్ళని చూస్తే దొంగల్లాగా ఉన్నారు. లడ్డూ సింగ్ గారు, ఏం చెయ్యాలి? నేనేం చెప్పగలను? నేనే ఇక్కడ భయపడి చేస్తుంటే. ఒక పని చేయి, నువ్వు బస్సు నడుపుతూ ఉండు. అది నేను చేస్తానే ఉన్నాను లడ్డూ సింగ్ సార్, కానీ ఇంతకు మించి నేను స్పీడ్గా వెళ్ళాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేద్దాం? శివానే అడుగుతానులే. శివ, ఏదో చెయ్యి. వెంటనే బస్సు ఆపండి. ఏ చిన్నపిల్లడా, దారి కట్టు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అందరూ పారిపోయారు. హాయ్, చూసావా ఎలా పరిగెత్తున్నారు? బాగుంది. మీ అందరి ప్రొటెక్షన్ కోసం ఇక్కడ నేను కూడా ఉన్నానుగా. నేను రంగంలో దిగి ఉంటే అసలు ఏమై ఉండేదో తెలియట్లేదు. ఒక చిన్న పిల్లాడి దగ్గర దెబ్బలు తిని వచ్చారు. చిన్న పిల్లడని చెప్పడం వల్లే తను మమ్మల్ని కొట్టాడు బాస్. తను మంచి ఫైటర్. ఓ ఓకే, అయితే మనం వేరే ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని భయపెట్టడానికి అన్ని రెడీ చేయండి. భూతాల ప్లాన్ ని సిద్ధం చేయండి. బాస్,
నేను తనని భయపడతాను. జాగ్రత్త, అంత జాగ్రత్తగా పెట్టండి. ఇదిగో పెట్టేసా. బాగా యాక్టింగ్ చెయ్యి. ఏంటి తను వచ్చేసారనుకుంటాను. రండి వెళ్దాం. రండి రండి. ఈ ప్లేస్ చాలా అందంగా ఉంది కదా. దగ్గరికి వెళ్ళి చాలా చూద్దాం బాగుంది. అండి. స్టాచ్యూ నిజంగా చాలా బాగుంది. ఎంత చక్కగా దీన్ని తయారు చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ కేవ్ లో దెయ్యం ఉందంటారు. ఈ కాలంలో కూడా భూతం దయ్యం అని దాన్ని నమ్ముతారా? హై, డోంట్ వరీ. లడ్డు సింగ్ ఎక్కడున్నాడు? అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం దాకా ఎటువంటి భూతం రాదు. ఓకే లడ్డు సింగ్ సార్, అందరూ ఒకటిగానే ఉండండి. ఇక్కడ ఎవరైనా తప్పిపోయారంటే దొరకడం చాలా కష్టం. ఇలా చూడండి అంకుల్, అలాంటిదేదీ లేదు. ఎవరో మనల్ని భయపెడుతున్నారు. లేదు, ఇలాంటి నవ్వు శబ్దం వినిపిస్తే ఖచ్చితంగా ఎవరైనా ఇద్దరు కనిపించరు. నేను చెప్పేది నిజమే. పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దెయ్యం వచ్చేసింది. పరిగెత్తండి పరిగెత్తండి. అందరూ ఆగండి, భూతాలనేవి నిజం కావు. ఆగండి. రండి ఫ్రెండ్స్, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం. అందరూ వచ్చేసారు కదా. అరే రేమా, లడ్డు సింగ్ అంకుల్ ఎక్కడా? తెలీదే. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. కమాన్. లడ్డు సింగ్ అంకుల్, మీకేమైంది? ఓహో, అందరూ బయటికి వెళ్ళిపోయారా? వాళ్ళందరి ప్రొటెక్షన్ కోసం నేను కూడా బయటికి వెళ్ళాల్సిందే. రండి. హా? శివ, ఈ వీడియోని ఒకసారి చూడు. ఈ స్టాచ్యూ పిల్లన గ్రోవ్ లో ఒక రంధ్రం ఉంది. ఒక ఈగ అందులోకి వెళ్లి బయటకు వస్తోంది. సరే, అయితే ఏమంటారు? ఇక్కడున్న స్టాచ్యూలన్నీ రాతి శిల్పాలే కదా. ఈ స్టాచ్యూలో రంధ్రం ఉన్న పిల్లన గ్రోవే లేదు, కానీ నేను చూసిన దాంట్లో రంధ్రం ఉంది. ఇంతకీ ఇది ఎలా వచ్చింది? అంటే ఈగ ఎలా అందులోకి వెళ్ళింది? ఓ సరే, అయితే రేపు మార్నింగ్ వెళ్ళి చెక్ చేద్దాం. అరే, ఈ స్టాచ్యూ పిల్లని గ్రోవిలో అసలు హోలే లేదే. శివ, ఇలా చూసావా? ఈ పిల్లని గ్రోవ్ లో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే నిన్న ఇక్కడ వేరే ఒక స్టాచ్యూ ఉంది. నాకెందుకో ఇక్కడ కొంచెం అనుమానంగా ఉంది. దీని టెక్స్చర్ చాలా పాతగా ఉంది కదా, కానీ ఇది తడిగా ఉంది. ఎవరో పెయింట్ కొట్టారు. లడ్డు సింగ్ అంకుల్, ఇక్కడ ఉన్నవన్నీ పోలీస్ స్టాచ్యూలే. మీరే చూడండి. అవును శివ, నాకు కూడా ఈ స్టాచ్యూస్ అన్ని డూప్లికేట్ అని అనిపిస్తుంది. అవును లడ్డు సింగ్ అంకుల్, ఏదో ఒక గ్యాంగ్ ఇలా కావాలని చేస్తున్నారు. అరే, వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఈ పిల్లలు మనల్ని ఇరికించేలాగున్నారే. ఈ శిల్పి ఎప్పటికీ ఓడిపోడు. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి. ఈ గుహ చాలా అందంగా ఉంది. ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ అన్ని అందంగా ఉన్నాయి. వా 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 వా. ఈ నా వెనకాల ఎవరయ్యా అది? అయ్యా, ఎవరని అడుగుతున్నానయ్యా. నువ్వు చాలా హెవీగా ఉన్నావు. లడ్డు సింగ్ గారు, ఏమైంది?
లేవండి, త్వరగా లేవండి. బాయ్ బాయ్. లడ్డు సింగ్ గారు, త్వరగా లేవండి. నేను వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నా. శివ, ఇది నేను వస్తున్నాను. ఆగు. పిల్లాడా వెళ్ళిపో. నేను వెళ్తే ఒంటరిగా వెళ్ళను, మీ అందరినీ నాతో పాటు తీసుకువెళ్తాను. వీళ్ళందరూ నకిలీ భూతాలు. వాళ్ళని పట్టుకుందాం, పదండి. ఎక్కడ 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 భూతం? మేము ఎక్కడున్నా ఈ పిల్లలు చాలా స్మార్ట్ గా ఉన్నారే. వీళ్ళని ఏదో ఒకటి చేసి తీరాలి. ఇక్కడ దెయ్యం ఉందని నేను కూడా విన్నాను. ఒకవేళ వాళ్ళు దెయ్యం కాదంటే ఖచ్చితంగా వాళ్ళు పెద్ద రౌడీలు అయి ఉండాలి, అంతే. లేదంటే అలా చేయడానికి కారణం ఉండొచ్చు. ఏదో ఒక కారణం కాదు, ఒకే ఒక కారణమే ఉంది. వాళ్ళు నిజమైన స్టాచ్యూల్ని దొంగతనం చేసి నకిలీవి అవి పెడుతున్నారు. 1000 సంవత్సరాలకు ముందు తయారు చేసిన రాతి శిల్పాలు. ఒక్కొక్క శిల్పాన్ని కోట్లకు అమ్మచ్చు. అయితే రేపు మేమే వెళ్ళి దాన్ని చెక్ చేస్తాం. కానీ అంతవరకు అక్కడికి ఎవరూ వెళ్ళకూడదు. ఈలోపు మీరు చుట్టుపక్కల ఉన్న చోటు చుట్టూ చూడండి. ఈ రోజు మిమ్మల్ని మేము తినేస్తాము. రండి. ఎవరది బయట? ఏదైనా పాట పాడుతున్నారా? ఈ రోజు మిమ్మల్ని మేము తింటాం. శివా! ఏమైంది, ఏమైంది లడ్డు సింగ్ అంకుల్? లడ్డు సింగ్ గారు, ఓహో, ఆయన మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. లడ్డు సింగ్ గారు, ఏమైంది? అదే అదే భూతం వచ్చింది, నన్ను భయపెట్టింది. మళ్ళీ నకిలీ భూతాలు వచ్చాయా? వీళ్ళని ఏం చేస్తానో చూడండి. వద్దు 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 శివ, వద్దు. భూతాలు భూతాలు వచ్చేసాయి. శివ, ఆగో. త్వరగా అన్నిటినీ లోడ్ చేయండి. ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఈ ప్రదేశాన్ని మొత్తం ఖాళీ చేసేయండి. ఇక్కడ మనం దొంగ శిల్పాలను తయారు చేశామని ఎవ్వరికి ఎప్పుడూ తెలియకూడదు. లడ్డు సింగ్ అంకుల్, వెళ్ళి శివాకి సహాయం చేయండి. చూడు, నేను భూతాలతో ఎలా ఫైట్ చేయగలను? రండి, పోట్లాడండి లడ్డు గారు. లడ్డు, మేము మిమ్మల్ని చూసి భయపడం, ఎందుకంటే లడ్డు సింగ్ అంకుల్ మాతో ఉన్నారు. ఏరి ఎక్కడున్నారు? లడ్డు సింగ్ సార్, లడ్డు సింగ్ సార్, లేవండి. అమ్మో, తిరిగి వచ్చేసేయండి. నేను స్పృహ తప్పి పడిపోవడమే మంచిది. ఈ ప్రదేశంలో ఇంకో దారి ఉందని మనం వెతకాలి. త్వరగా రండి. అరే, కానీ ఇక్కడ వేరే మార్గం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఎక్కడ ఉంటుంది? త్వరగా చెప్పు. చెప్తాను. వీడు మనిషి అన్నమాట. ఇక నేను వీడిని వదిలిపెట్టాను. త్వరగా చెప్పు, మీ వాళ్ళందరూ బయటికి ఎలా వెళ్ళారు? అదేంటంటే ఆ బటన్ ప్రెస్ చేయండి.
అది ఆ సెలకి ముక్కుంది కదా, దాన్ని కిందకి లాగండి. ఆ దొంగలు స్టాచ్యూస్ ని తీసుకువెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళని ఫాలో చేసే తీరాలి. వీడిని కట్టిపడేయండి. నేను శివాకి సహాయపడడానికి వెళ్తున్నాను. వాడికి నా సహాయం చాలా అవసరం. అది కూడా ఒక వీరుడి అవసరం ఉంది. ఆ వీరుడిని నేనే. ఆ పిల్లాడు మన ట్రక్ మీదకి వచ్చేసినట్టుకున్నాడు. వెళ్ళండి, వెళ్ళి ఇప్పుడే వాడి కథను ముగించండి. ఇదిగో ఇప్పుడే వెళ్తాను బాస్. ఒరే చిన్న పిల్లడా, ఎందుకు ఇప్పుడు సమస్య చేస్తున్నావు? నేను ఎవరికీ తెలియకుండా నా వ్యాపారం చేసుకుంటా ఉంటే అన్ని చెడగొట్టేశావు. పిల్లాడిని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. నాకు తెలుసు నేను తప్పు చేశాను. నేను ఇక చిన్న పిల్లాడని పిలవను. ఇలా చూడు, నేను ఫైటర్ని కాదు, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, సరేనా? ప్లీజ్ నన్ను వదిలేయ్. ఇక మీద నేను తప్పు చేయను, నిన్ను కూడా ఇక మీద తొయ్యను. నేను ఇప్పుడు కిందకి వెళ్తాను బాబు. ఏంటి భూతాలన్న పేరులో దొంగతనం చేద్దాం అనుకున్నావా? నిన్ను పట్టుకున్నాను కదా నేను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవడైనా సరే. ఇంతకు మించి డైలాగులు మాట్లాడకండి. ఇప్పటి వరకు దెబ్బలు తిని అలసిపోయాను. చాలా భయపెట్టావురా. ఇక లేకపోతే నిన్ను భూతం చేసేస్తాను. అంతేకాకుండా నీ చేత రోజు తందూరి చేయించుకొని తినుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.